హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లోకి వెళ్తే మనమైతే ఈరోజు ఏం చూడబోతున్నాం అంటే మన సబ్వరం డైవర్షన్ ఉంది కదా, సబ్వరం డైవర్షన్లో వర్క్ ఎంత దొరికింది అండ్ వెహికల్స్ వెళ్తున్నాయి లేదో ఈ బ్లాగ్లో చూడబోతున్నాం అనమాట. ఇంకా మీకు ఏంటంటే ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలని చెప్పబోతున్నాను అండ్ సేఫ్టీ రూల్స్ ఎలాంటివి పాటించాలో చెప్పబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా రైట్ వ్యూలోకి వెళ్దాం. రైట్ వ్యూలోకి వెళ్ళి మొత్తం అన్నీ చూసేద్దాం. సో లెట్స్ గో టు రైట్ వ్యూ, లెట్స్ గో. ఫ్రెండ్స్, మీరు నిన్న వ్లాగ్లో చూశారు కదా, మనమైతే నిన్న పెనగడ దాకా వచ్చాం. పెనగడ నుంచి అలా ముందుకెళ్ళగానే మనకైతే సబ్వరం వస్తుంది. సబ్వరం ఊరు నుంచి ఇంతకుముందు వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే వేశారు కాబట్టి ఈ డైవర్షన్ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ శీలానగర్ 17 కిలోమీటర్స్, స్ట్రైట్గా వెళ్తే అనకాపల్లి 20 కిలోమీటర్స్. కానీ ఇక్కడ మనకి శీలానగర్కి వెళ్ళే డైవర్షన్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. సో ముందుకెళ్ళక చూద్దాం డైవర్షన్ ఇచ్చారేమో అని చెప్పి. ఇంతకు ముందు అయితే మనం రైట్కి వెళ్ళి అలా సబ్వరం ఊర్లోంచి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ డైవర్షన్ అనేది చేంజ్ అయింది. ఎందుకంటే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ అయింది కాబట్టి. ఇక్కడ ఎక్కడ కూడా మనకి శీలానగర్కి వెళ్ళే రూట్కి అయితే డైవర్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇది కంప్లీట్గా క్లోజ్డ్ హైవే కాబట్టి. మనం చూసుకోవచ్చు, పక్కన సర్వీస్ రోడ్ ఉంది. సర్వీస్ రోడ్లో వెళ్తే హ్యాపీగా మనం శీలానగర్ వెళ్ళొచ్చు. ఇంకా అక్కడ చూడొచ్చు, లెఫ్ట్లో బోర్డు చూసాం మనం. ఆ లెఫ్ట్లో బోర్డు ఏంటంటే మనకి అనకాపల్లి సబ్వరం ఊర్లు చూపిస్తుంది. సబ్వరం 1 కిలోమీటర్ పక్క సబ్వరమే. మీకు సబ్వరం ఊరుని చూపిస్తాను. ఇదంతా కూడా సబ్వరం అవుటర్ రోడ్ అనమాట. ఈ అవుటర్ రోడ్ నుంచి చూస్తే మనకి సబ్వరం ఊరంతా కనిపిస్తుంది. ఇంకా ఈ అవుటర్ రోడ్లో వెళ్ళడం మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ అవుటర్ రోడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. ఇది మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో సబ్వరం డైవర్షన్. అయితే మనకి రైట్లో చూడొచ్చు ఒక వే ఉంది, అది కంప్లీట్ అవ్వలేదు. అందుకే మనల్ని ఈ రూట్ నుంచి పంపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ వెళ్తే శీలానగర్ 16 కిలోమీటర్లు, స్ట్రైట్గా వెళ్తే అనకాపల్లి. అయితే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే శీలానగర్ వెళ్ళొచ్చు. మనకి ఆల్రెడీ తెలిసిందే కదా, మనకి సబ్వరం నుంచి శీలానగర్ వరకు ఒక హైవే అయితే వేస్తారన్నారు. బట్ ఆ హైవే వర్క్స్ స్టార్ట్ అవ్వలేదు. అది మళ్ళీ టెండర్స్ పిలిచి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తారట. ఎందుకంటే ప్రీవియస్గా వేసిన టెండర్స్ 2017, 18, 19 ఆ టైంలోవి అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వస్తాయి కదా కాస్ట్లోని. అంటే మనకి రా మెటీరియల్ కాస్ట్కి చాలా డిఫరెన్స్ వచ్చాయి. సో వాళ్ళు అప్పుడు వేసిన కోట్కి ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా ఎక్కువ లాస్ అవుతారు. సో అందుకని చెప్పేసి ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్ వేసి ఆ రూట్ని అయితే వేస్తారట. బట్ అది ఎప్పుడు ఫినిష్ అవుతుంది అనేది మనకైతే ఒక ఐడియా లేదు. ఇంకా మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆ విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ అలానే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే కూడా మీకు తొందరలోనే చూపిస్తాను వర్క్స్ ఎంత దగ్గరని చెప్పేసి. మన చిలిబ్రో ఉన్నాడు కదా, మన చిలిబ్రో ఆల్రెడీ వ్లాగ్స్ అయితే చేస్తున్నాడు. తను చాలా బాగా చెప్పాడు. కుదిరితే తన వీడియో లింక్లో పెడతాను, చూడండి. ఇంకా మనం చూడొచ్చు, ఈ రూట్లో నేను వెళ్ళేటప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను. అదేంటంటే ఈ ఇన్నోవా చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. ఎందుకంత కంగారు నాకు అర్థం కాలేదు. ఆల్మోస్ట్ క్లోజ్ కాలేదు. మీరు చూడొచ్చు స్లో మోషన్లో ఆ వెహికల్ అలా వెళ్తుంది. అటు నుంచి ఒక హెవీ వెహికల్ వచ్చింది. సో చాలా స్పీడ్లో ఉంది. ఇప్పుడు స్పీడ్ చూసారు కదా, ఆ స్పీడ్లో ఆ ఎల్లో కలర్ రారి ఆ ఇన్నోవాని హిట్ చేసిందంటే పరిస్థితి ఏంటో ఆలోచించండి. సో కంగారు పడిపోయి మీరు ముందుగా వెళ్ళి ఏం చేసేది ఉండదు. సో అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. అది తన అదృష్టంగానే చెప్పాలి. ఏమైనా తేడా జరిగి ఉంటే ఏమై ఉంటుందో ఆలోచించండి ఒకసారి. సో మీతో పాటు మీ ఫ్యామిలీ వస్తుంది, మీ ఫ్రెండ్స్ వస్తారు, లేదా ఎవరైనా రావచ్చు. కానీ ట్రై చేసే వాళ్ళు ఒక్కసారి ఆలోచించి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఎలాంటి ప్రమాదం జరగడం కన్నా ఒక్క క్షణం చాలు. సో అందుకే చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఈ రూట్లో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే వచ్చేవన్నీ కూడా హెవీ వెహికల్సే. హెవీ వెహికల్స్ని మనం వెళ్ళి గుద్దామంటే ప్రాబ్లం వాళ్ళకి ఏమి ఉండదు, మొత్తం మనకి. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనం వాడుతున్న 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ చూస్తున్నాం కదా ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో. నేను చూసిన యాక్సిడెంట్లో కొన్ని వెహికల్స్ అయితే మొత్తం తుక్కు అయిపోయాయి. సో అందుకే ప్లీజ్ చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అయినా చాలామంది స్ట్రాంగ్గా ఉండే వెహికల్స్ కన్నా వీక్గా ఉండే వెహికల్స్ ఎక్కువ కొనుక్కుంటారు. అండ్ రోజుకి నేను 100 వెహికల్స్ చూస్తే వీక్గా ఉన్న వెహికల్స్ 90 ఉంటాయి, స్ట్రాంగ్గా ఉండే వెహికల్స్ 10 ఉంటాయి. సో అందుకే మీరు ఎలాంటి వెహికల్ వాడుతున్నారు అండ్ ఎలా వెళ్తే బెటర్ ఆలోచించుకుని వెళ్ళండి. బండి వెళ్తున్నా దొక్కారంటే పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. సో అందుకే చూసుకొని చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సో మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం. ఎక్కడికంటే మన డైవర్షన్ ఉంది కదా, సబ్వరం డైవర్షన్ టువర్డ్స్ అనకాపల్లి రూట్లో, అక్కడ దాకా వచ్చాం.
ఇక్కడ నుంచే నాకు తెలిసి షీలాని వెళ్ళడానికి ఈ డైవర్షన్ ఇస్తారనుకుంటున్నాను. బట్ ఫ్యూచర్లో చూడాలి. యాక్చువల్గా మనం ఇందా లెఫ్ట్లో చూస్తే ఒక చిన్న ఫ్లేవర్లా కనిపించింది కదా, అదంతా కూడా మనకి ఒక సర్కిల్లో రావాలి. బట్ ఇంకా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. ఇంకా ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఒక చిన్న డైవర్షన్లో వస్తుంది. ఆ డైవర్షన్ ఇంతకుముందు అన్ని వెహికల్స్ కలిసేలా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది డైరెక్ట్ చేశారనమాట హైవేని. ఇంకా మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఎటు తిరగక్కర్లేదు. అండ్ రిటర్న్లో వచ్చినప్పుడు కూడా మీకు కంప్లీట్ వ్లాగ్ చేశాను, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పేసి. అది కూడా మీకు తొందరలోనే చూపిస్తాను. మన డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ ఉంది కదా అనకాపల్లి దగ్గర, అక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే నేను అక్కడ ఉండి అబ్జర్వ్ చేశాను, బట్ అవేం రికార్డ్ చేయలేదు. కానీ మీకైతే క్లియర్ కట్గా చూపిస్తాను మన డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్లో ఎలా వెళ్ళాలి అనేది. ఇంకా ఈ హైవేలో మనం చూసుకోవచ్చు, ఇక్కడైతే ఒక పెద్ద కాంప్లెక్స్లో కట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చాలా నీట్గా ఉంది చూడడానికి. ఇంకా మనకి ముందు కనిపించే కొండలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ మీకు ఈ రోడ్లో బాగా అబ్జర్వ్ చేస్తే బాగా కనిపించే ఏంటంటే మంచి మంచి సీనరీస్ ఉంటాయి. అండ్ ఇంకా మనకి అక్కడ పంటలు సరిగ్గా లేవు, పంటలు సరిగ్గా ఉంటే మంచి గ్రీనరీ ఉంటుంది. అండ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో సర్వీస్ రోడ్స్ అయితే ఉన్నాయి మనకి. అలానే అక్కడ చూసాం కదా సబ్వరం జంక్షన్లో వచ్చింది, ఆ జంక్షన్ దగ్గర కూడా సర్వీస్ రోడ్స్ ఉంటాయి. ఆ సర్వీస్ రోడ్ నుంచి వెళ్తేనే మనం ఎక్కడికి వెళ్తామంటే మన శీలనగర్ కానీ దువ్వాడ కానీ ఇంకా నరవ ఆ ఏరియాస్కి వెళ్తాం. మనం ఈ హైవేలో వెళ్ళామంటే ఎక్కడికే వెళ్ళాం. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇందాక మీకు కాంప్లెక్స్లో చూపించాను కదా, ఆ కాంప్లెక్స్ దగ్గర మాత్రమే మనకి పక్కకి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకెక్కడ కూడా మనకి కనిపించిందా మీరే చెప్పండి. ఒకసారి వీడియో రివైండ్ చేసుకొని చూస్తే మీకే తెలుస్తుంది ఎక్కడైనా లెఫ్ట్కి రైట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయో లేదో అని చెప్పి. ఇంకా సబ్బవరం ఊర్లోకి వెళ్ళాలన్నా కూడా అక్కడ నుంచి మనం డైవర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈ హైవేలో మనకి ముందు కూడా ఏమీ డైవర్షన్స్ లేవు, లెఫ్ట్కి రైట్కి వెళ్ళే దారి కూడా లేదు. సో మీరు చూడొచ్చు ముందున వెళ్తున్న కార్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఈ రూట్లో 60 అనేది హైయెస్ట్ స్పీడ్. ఎందుకంటే మనకి ఆపోజిట్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి మనం చాలా స్లోగా వెళ్ళాలి. అరౌండ్ ఒక 40 to 60 వెళ్తే చాలా మంచిది. అది మనకి మంచిది, అటుపక్క నుంచి వచ్చే వెహికల్స్కి మంచిది. ఎందుకంటే మనం వెళ్ళి ఒకరు డ్యామేజ్ చేసినా వాళ్ళు వచ్చి మనకి డ్యామేజ్ చేసినా ఇద్దరికి డ్యామేజ్ అవుతుంది కాబట్టి అందుకే చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ స్పీడ్ మాత్రం కొంచెం తగ్గించండి. అది ఎంతవరకు అంటే మనకి డైవర్షన్ కంప్లీట్ అయ్యే వరకే. ఈ డైవర్షన్ అయిపోయిన తర్వాత మన ఇష్టం, వెళ్ళినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి ఈ డిజైన్ అలా చేశారు కాబట్టి. వన్స్ హైవే కంప్లీట్ అయిందంటే మీకు నచ్చినట్టు స్పీడ్ వెళ్ళొచ్చు. అంటే మరీ అంత స్పీడ్ అయిపోకుండా ఒక రేంజ్ స్పీడ్ వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనం జంక్షన్కి వచ్చాం. ఇంతకుముందు ఇక్కడ డైవర్షన్స్ ఉండేవి, ఆ లెఫ్ట్ నుంచి వచ్చి మనం ఈ రూట్లో కలిసేవాళ్ళం. ఇప్పుడైతే డైవర్షన్ కంప్లీట్గా క్లోజ్ చేశారు. మనం సబ్బవరం ఊర్లోకి వెళ్ళాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. సో అందుకని చెప్పేసి ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళండి. ఎవరైనా సబ్బవరం ఊర్లోకి వెళ్ళాలంటే మాత్రం కొంచెం ఈ జంక్షన్ దగ్గర చూసుకుని వెళ్ళండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ మన సబ్బవరం డైవర్షన్. హ్యావ్ ఏ హ్యాపీ జర్నీ ఫ్రెండ్స్. సబ్బవరం డైవర్షన్ చూశారు కదా, సబ్బవరం డైవర్షన్ వర్క్స్ అయితే చాలా బాగా అయ్యాయి. అండ్ వెహికల్స్ అన్నీ కూడా ఈ రూట్లోనే వెళ్తున్నాయి. అండ్ సబ్బవరంలో ఆల్మోస్ట్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకున్నాను నేనైతే. నేను ఇంతకుముందు ఈ రూట్లో వెళ్ళాలంటే అరగంట పట్టేది, ఇప్పుడు మనమైతే ఒక 6 నిమిషాలు వెళ్ళిపోతున్నాం. అండ్ చాలా చాలా బాగుంది ఈ రూట్ అయితే. అండ్ ఈ రూట్లో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే మీరు చూసారు కదా ఆపోజిట్ డైరెక్షన్స్ వెహికల్స్ వస్తున్నాయి అండ్ ఇంకా ఓవర్ స్పీడ్లో వస్తున్నాయి అనమాట. అందుకే మీరు వెళ్ళేటప్పుడు చూసుకుని చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ హ్యావ్ ఏ ఆల్వేస్ సేఫ్ డ్రైవ్. థ్యాంక్ యూ, బాయ్.